వద్దే అసలు ఊపిరి ఆడట్లే, గాలిటే తోలుతుంది. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా ఉడికిందో మొక్క కూడా. ఈ వంట వీడియోల కోసం మేము ఏర్పాటు చేసుకున్న చిన్ని ఫామ్ హౌస్. నవ్వకండి, కామెడీగా ఉంటుంది. హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను చికెన్ పులావ్ చేస్తున్నాను. ఆ పులావ్ అనేది ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీరు నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఈ చికెన్ పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉప్పు, అల్లం పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, నెయ్యి, కారం, అన్ని మసాలా దినుసులు, పసుపు, ఉల్లిగడ్డ, 4-5 పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ, కొత్తిమీర, పుదీనా, కేజీ చికెన్, కేజీ రైస్, అలానే కొద్దిగా పెరుగు, కొద్దిగా నూనె. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ శుభ్రంగా కడుక్కుంటున్నాను. ఎందుకోసం అంటే మ్యారినేట్ చేసుకోవడం కోసం. చికెన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇందులోకి సరిపడా ఉప్పు, తర్వాత కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పెరుగు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఒక నిమ్మకాయ ముక్క. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా ముక్కకు పట్టేలాగా కలుపుకుందాం. మాకు కలుపుతుంటేనే మంచి వాసన వస్తుంది. ఫ్రెండ్స్ ఈ మ్యారినేషన్లో నేను కసూరి మేతి కలపడం మర్చిపోయాను, ఇప్పుడు కలుపుతున్నాను. ఇలా నలుపుకొని వేయడం వల్ల ఇందులో ఉన్న వాసన అనేది ఎక్కువ బయటకు వచ్చేసి ముక్కలకి మంచిగా పడుతుంది. కసూరి మేతి కలుపుతుంటేనే మంచి వాసన వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొయ్యి మంట చేసుకుంటున్నాను. కట్టెల పొయ్యి మీద వంట చేయడానికి కారణం ఏంటంటే, కట్టెల పొయ్యి మీద చేస్తే ఏ వంట అయినా చాలా టేస్టీగా వస్తుందని కొద్దిగా రిస్క్ అయినా ఇలా కట్టెల పొయ్యి మీద చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొయ్యి మంట చేసేసుకున్నాను. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పలావ్ కోసం తీసుకున్న రైస్ నేను కడిగి పెట్టేసుకుంటాను. కొద్దిసేపు ఎక్కువ అంటే కొద్దిసేపు నానడం వల్ల అన్నం అనేది మంచిగా పలుకుగా మంచిగా వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కడాయిని పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఫస్ట్ అయితే పులావ్కి సరిపడా ఆయిల్ వేసుకుందాం. అలానే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం. ఇప్పుడైతే ఆయిల్ వేడైంది, ఇందులోకి మసాలా దినుసులు వేసుకుందాం. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, సాజీరా, అనాస పువ్వు,
ఇప్పుడైతే అవి మసాలా దినుసులు వేసిన తర్వాత ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకుంటున్నా. అలాగే కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఇప్పుడైతే ఉల్లిగడ్డ మంచిగా మగ్గేదాకా మూత పెట్టుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మ్యారినేషన్లో కూడా కొద్దిగా వేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడైతే ఈ చికెన్ మంచిగా మగ్గేదాకా ఉడికించుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాం చికెన్ని. చికెన్ వచ్చేసి ఒక 60% ఉడికింది కాబట్టి ఇందులో ఇప్పుడు రైస్ వేసుకుందాం. ముందుగా కడిగి పెట్టేసుకున్న ఈ రైస్ ఇప్పుడు ఈ రైస్ని చికెన్లో వేసేస్తున్నా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ని రైస్ని మంచిగా కలుపుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులోకి కొలత ప్రకారం నీళ్లు పోసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. అలానే కొద్దిగా కొత్తిమీర. ఫ్రెండ్స్ ఈ పలావ్ అయ్యేలోపు మా ఫామ్ హౌస్ చూపిస్తా చూడండి. ఈ వంట వీడియోల కోసం మేము ఏర్పాటు చేసుకున్న చిన్ని ఫామ్ హౌస్. నవ్వకండి, కామెడీగా ఉంటుంది. చిన్న పందిరి అనేది ఇలా ఏర్పాటు చేసుకున్నాం కొబ్బరి మట్టలతోటి. ఎందుకు అని అంటే వంట వీడియోలు చేయడం కోసం అని ఇలా ఏర్పాటు చేసుకున్నాం. ఎలా ఉంది చూసి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ కొన్ని నిప్పు రవ్వలు అయితే మూత మీద పెట్టేసుకుందాం. ఎందుకంటే పైనున్న అన్నం అనేది పలుకు లేకుండా మంచిగా అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పులావ్ రెడీ అయిందో లేదో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ పులావ్ అయితే చాలా బాగా వచ్చింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా ఉడికిందో. ముక్క కూడా చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. ఇప్పుడైతే పులావ్ని దించేసుకుందాం. దించేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పులావ్ని వడ్డించుకుంటున్నాను. లెగ్ పీస్ చూడండి ఎంత బాగా ఉడికిందో. ఫ్రెండ్స్ కట్ చేసి పెట్టుకున్న ఒక నిమ్మకాయ ముక్క, అలానే 2 ఉల్లిగడ్డ ముక్కలు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే తిని టేస్ట్ చూసి చెప్తాను. అన్నం కూడా చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. అలానే టేస్ట్ కూడా ఎలా వచ్చిందో చెప్తాను. ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను ఈ పులావ్ ప్రిపేర్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైము. కానీ ఫస్ట్ టైం కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్.
ఫ్రెండ్స్, మీరు పులావ్ చేసుకోవాలి అనుకుంటే మంచి పక్కా కొలతలతో చేసుకోండి. నేనైతే కేజీ రైస్కి కేజీ చికెన్ తీసుకున్నాను. అలానే రెండు రెండు గ్లాసుల రైస్కి నేనైతే 3 గ్లాసులు వాటర్ పోసుకున్నా. 4 పోసుకుంటే కొద్దిగా మెత్తగా అవుతుంది. అందుకని మీరు పక్కా కొలతలతో తీసుకోండి ఏది ఈ వంటకు కావాల్సిన ప్రతి ఇంగ్రీడియంట్ని. కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వంట చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయింది, కళ్ళు మండాయి పొగకి. కాకపోతే కొద్దిసేపు ఓపిక పెట్టాను. ఇప్పుడు చూడండి చాలా హ్యాపీగా అన్నం తింటున్నా, పులావ్ని ఎంజాయ్ చేస్తూ తింటున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.